సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అయ్యన్న కుటుంబం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా 3 రోజులు గడువు ఉండగా ఒక పక్క ఇంటింటి ప్రచారంతో పాటు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. వేములపూడిలో జరిగిన బహిరంగ సభలో మండల ప్రజలతోటే సభ కిక్కిరిసిపోయింది. నాతవరం మండలంలో గురువారం ఉదయం భారీ బహిరంగ సభకు మండల నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సభలో పాల్గొనడానికి సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా రానున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎన్ఆర్ఐ శెట్టి సతీష్, సీనియర్ నాయకులు సీతారాం, మండల తెలుగు యువత అధ్యక్షులు శెట్టి లోవ మాట్లాడుతూ అయ్యన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. రేపు నాతవరం శ్రీశక్తి ఆలయం దగ్గరలో తాండవ కాలువగట్టు సమీపంలో ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి అందరూ రావాలని కోరారు. మండల బహిరంగ సభలో నాతవరం మండలం సత్తా చూపాలని, ప్రతి ఒక్కరూ ఈ సభకు పాల్గొని అయ్యన్నకు మద్దతు పలకాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నాతవరం మండలం ముఖ్య పంచాయతీ నుంచి యువత మొత్తం రేపు అయ్యన్న పాత్రి గారు, సీఎం రమేష్ గారు వస్తున్నారు కాబట్టి నాతవరం కనకదుర్గ గుడి దగ్గర కాలగొట్టిన మీటింగ్ కార్యక్రమం ఉంది. మన నాతవరం మండలం ముఖ్య పంచాయతీ నుంచి కూడా కదిలి రావాలని కోరుకున్నాం. ఈరోజు రేపు నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి నాతవరం మండలంలో జరుగుతున్నటువంటి రేపు 13వ తారీఖు జరుగుతున్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన్న పాత్రి గారు ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసాం నాతవరం మండలంలోని. ఆ సభకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ సభకి ఆహ్వానం పలకడానికి మరి అల్లుడు సతీష్ చెప్పినట్టు ప్రతి గ్రామం నుంచి కూడా 100 మందికి తగ్గకుండా 100 మందికి మించే తీసుకొచ్చి ఈరోజు మన పార్టీ ప్రతిష్టతని మరొక్కసారి చాటి చెప్పాలి. చూసాం ఈ 5 సంవత్సరాలు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత కష్టపడుతున్నామో ఆ గ్రామాల్లో. పులిలాంటి మనిషి మనకు ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు హ్యాపీగా బ్రతుకుతున్నాం. గ్రామాల్లో పక్క నియోజకవర్గాలు చూస్తున్నాం, మేకల్లో బతుకుతున్నారు. మనం కూడా ఆయన పులిలాగే బ్రతికాం. మనకు గట్టి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ దారుణమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మన బలం ఈరోజు మన పార్టీ బలం నిరూపించుకోవాలి. అందుకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు అందరూ కూడా మన కార్యక్రమం ఇది మన సొంత కార్యక్రమం అనుకొని తలరి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం అండి. రేపు 13వ తారీఖున జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు, అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రి గారు కూడా రేపు నాతవరం మండలంలో కార్యకర్తలని ఉద్దేశించి మా పార్టీ విధానాలు రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నర్సీపట్నం నియోజకవర్గానికి, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళు చేయబోతున్న కార్యక్రమాలు వివరించడానికి రేపు నాతవరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీకి చెందినటువంటి సినిమా యాక్టర్ పృథ్వీరాజ్ గారు కూడా రావడం జరుగుతుంది. కావున నాతవరం మండలంలో ప్రతి పంచాయతీ నుంచి కనీసం 100 మంది కార్యకర్తలు తక్కువ లేకుండా ఈ సమావేశానికి విచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని నాతవరం మండలంలో మరొకసారి చాటి చెప్పడానికి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఎన్ని పనులు ఉన్నదో వాటిని పక్కన పెట్టి మీ యొక్క సమయాన్ని కేటాయించుకొని రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో తెలుగుదేశం యొక్క సన్నద్ధతను, ఎన్నికల్లో తెలుగుదేశం యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతవరం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.